వాడు యూదుడు, ఆయన నీకు జయం కలగదు. ఇశ్రాయేలు ఓడిపోవడం అనేది అసంభవం. ఎందుకంటే వారి తరపున యుద్ధం చేస్తున్నది యెహోవా దేవుడు, వారి రాజు దేవుడు అయి ఉన్నాడు, మనుషుడు కాదు. వారి ఓడిపోవడం అసంభవం. అందుకే ఎవరి దగ్గర అనుపాములు ఉన్నాయనుకున్నా, ఎంతమంది ఏకమైన వీరు మాత్రం వెనుకగా తగ్గడంలే. చూసుకుందాం. వాని ఊరిలోకి పోయి, వాని ఇంటిలోకి పోయి, ఎట్లా ఉందో సినిమా డైలాగ్ చూడు. నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా, నీ రూమ్లోకి వస్తా, నీ బెడ్రూమ్లోకి వస్తా, అక్కడ నీ సంగతి చూస్తానని మొగతనంతో కేకలు వేసినటువంటి మొసాదును చూసినట్టయితే ఇశ్రాయేలు భయపడడం లేదు. ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధానికి ముందుకు దూసుకొని వెళ్తుంది లోకం. త్వరలోనే దేవుని ఉగ్రత కుమరించబడుతుంది. జనరల్గా మనమైతే ఏం ఆలోచిస్తాం, అరే గమనిద్దాం, వాడు హౌతీ, వీడు హిజ్బుల్లా, ఇరాన్,